ఈ బాబు పేరు మణికంఠ, ద్రోణశ్రీ శంభు మణికంఠ. వయసు 3 years 6 months. ఈ బాబు గత April 4th నుంచి జబ్బు పడ్డాడు. మీడియానే ఆశ్రయించాం మేము. మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి ఈ వీడియో చేరాలని, ఎవరికి దయ కలిగిన వాళ్ళు ఎప్పటి మంచి మనసుతో, పెద్ద మనసుతో మా బాబుని ఆదుకుని వాడిని బతికించమని కోరుకుంటున్నాను. బాబుకున్నది యాక్చువల్లీ అక్యూట్ మైలాయిడ్ లుకేమియా, AML, బ్లడ్ క్యాన్సర్ అండి. 2 months నుంచి బాబు సఫర్ అవుతున్నాడు. ఫస్ట్ లెఫ్ట్ థైలో పెయిన్ వచ్చింది. అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ బోన్ క్యాన్సర్ అన్నారు, తర్వాత మళ్ళీ బోన్ క్యాన్సర్ కాదు అన్నారు. బయోప్సీ చేసిన తర్వాత రెయిన్బోకి తీసుకెళ్ళాం, క్యాన్సర్ కాదన్నారని. అక్కడ ఆస్టియోమైలిటిస్ అని చెప్పారు. దానికి ట్రీట్మెంట్ ఇచ్చిన బాబులో ఎటువంటి రెస్పాన్సు లేదు. ఇంకా ఇమ్యూనోగ్లోబిన్స్ అని, స్టెరాయిడ్స్ అని అన్ని రకాల మెడిసిన్స్ ట్రై చేశారు. బట్ దేనికి రెస్పాండ్ అవ్వలేదు. లాస్ట్లో ప్లేట్లెట్స్ తగ్గిపోతూ వచ్చాయి గ్రాడ్యువల్గా. సో అప్పుడు బోన్ మ్యారో టెస్ట్ చేయాలి అని చెప్పేసి అంటే నేను మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చాం, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి. ఇక్కడ బోన్ మ్యారో టెస్ట్ చేపిస్తే 1 week తర్వాత వచ్చిన రిపోర్ట్లో AML అని చెప్పి కన్ఫర్మ్ అయింది. బట్ డాక్టర్స్ మాకు కన్ఫర్మ్ చేసినప్పుడు ఛాన్సెస్ కూడా తక్కువే, మనం ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఇమీడియట్గా కీమో స్టార్ట్ చేయాలి అని చెప్పేసి చెప్పారు. మినిమం 50,000 వరకు ఛార్జ్ చేస్తున్నారండి. మినిమం 30,000 to 50,000 per day ఛార్జ్ అవుతుంది. ప్రజెంట్ అయితే ఇప్పటి వరకు ఇచ్చిన కీమోస్కి కొంచెం రెస్పాన్స్ వస్తుంది బాబులో. సో మనం ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తే బాబు సర్వైవ్ అవుతాడు, ఖచ్చితంగా సర్వైవ్ అవుతాడండి. సపోర్ట్ కొంచెం ఉంది ఇంకా, అంటే అంతా చాలా చిన్న చిన్న సపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే బాబుకి 1 monthకే 10 lakhs ఎస్టిమేషన్ ఇచ్చారు. సో అంతవరకు మేమైతే రీచ్ కాలేదు. సో అందుకే నేను పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి కూడా మణికొండ వెళ్ళాను, పార్టీ ఆఫీస్ ఓపెన్ అయ్యాను. అక్కడి నుంచి జనసేన కార్యకర్తలు అందరూ కూడా నాకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి సార్ని కల్పించడానికి చాలా హెల్ప్ చేశారు. అండ్ సార్ కూడా కలిసి నేనున్నాను, నేను చూసుకుంటా, భయపడకు అని అయితే ఆయన హామీ ఇచ్చారు. ఆయన హెల్ప్ కోసమే ఎదురు చూస్తున్నాను. ఇంకా అప్రాక్సిమేట్లీ 60 lakhs వరకు చెప్పారండి కంప్లీట్ ట్రీట్మెంట్. ఇప్పటి వరకు 2 months నుంచి మేము తిప్పిన అన్ని హాస్పిటల్స్కి, అన్ని మల్టిపుల్ ఇన్వెస్టిగేషన్స్కి అన్నిటికీ కలిపి 17 to 18 lakhs వరకు ఖర్చు అయింది. సో నేను అడిగేది ఏంటంటే, నేను రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే, నేను సింగిల్ పేరెంట్ అండి, 2 పిల్లలతో నేను ఇక్కడికి వచ్చేయడం జరిగింది. సో అంతా బాగుంది, ఆడుకుంటూ నవ్వుతూ తిరుగుతూ ఉండే పిల్లాడికి సడన్గా ఈ బ్లడ్ క్యాన్సర్ రావడం, కోలుకోలేకపోతున్నాను ఈ దెబ్బ నుంచి. నేనైతే మా దగ్గర ఉన్నదంతా పెట్టాము, అప్పు చేసాము, అమ్ముకునే ఉంటే అమ్మేసుకుని మరీ నేను ట్రీట్మెంట్ ఇప్పించుకోగలిగాను ఇప్పటి వరకు. ఇక నుంచి అయితే నేను హోప్లెస్ అండి, నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. సో నేను మీడియా వాళ్ళని కానీ చూసే ప్రజలందరినీ నేను అడిగేది ఏంటి అని అంటే, రిక్వెస్ట్ చేసేది, దయచేసి నా కొడుకుని కాపాడండి సార్, నాకు ఇదొక్కటే చాలు, ఇదొక్కటే నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి మిమ్మల్ని. సో ఇది ఖచ్చితంగా ఈ వీడియోని పవన్ కళ్యాణ్ గారి వరకు మీరు తీసుకెళ్తారు అనే నమ్మకం అయితే నాకు ఉంది. నేను తీసుకెళ్తారని అనుకుంటున్నాను. ఆయన వరకు వెళ్ళింది అంటే ఇంకా నాకు హెల్ప్ దొరుకుతుందన్న నమ్మకం కూడా నాకు ఉంది. ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయపడ్డారు, మీడియా వాళ్ళు అయితే ఏంటి, పవన్ కళ్యాణ్ గారు అయితే ఏంటి, ప్రజలందరూ. సో ఇది నా వరకు వచ్చింది. సో నా కోసం కూడా మీరు స్టాండ్ తీసుకుని నా ప్రాబ్లమ్ని మీ ప్రాబ్లం అనుకుని మా బాబుని కాపాడతారని నమ్ముతున్నానండి. నమస్తే అండి, నా పేరు రమణి. ఈ బాబు మాకు మనవడవుతాడు. ఈ బాబు పేరు మణికంఠ, ద్రోణశ్రీ శంభు మణికంఠ. వయసు 3 years 6 months. ఈ బాబు గత April 4th నుంచి జబ్బు పడ్డాడు. ఏంటో తెలియలేదు, కాలు వాచింది. కాలు వాస్తే తీసుకెళ్ళాము, హాస్పిటల్కి తీసుకెళ్తే అది ఇన్ఫెక్షను, కాలు అది తీసేయాల్సి వస్తుందేమో అని కూడా అన్నారు. మేము భయపడి సెకండ్ ఒపీనియన్ తీసుకుందామని మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వస్తే ఆయన ట్రీట్మెంట్ చేశారు. ఒక 10 రోజులు 13 రోజులు చేశారు. తగ్గిపోయింది. April 13th కల్లా తగ్గిపోయిన తర్వాత సరే తగ్గిపోయింది కదా అనుకున్నాము. మళ్ళీ May 4th మళ్ళీ తిరగబెడితే మళ్ళీ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆయన అన్నారు, ఇది మామూలు ఇన్ఫెక్షన్ కాదు, మీరు కామినేనికి వెళ్ళిపోండి అన్నారు.
అంటే సరే అని కామినేనికి వెళ్ళాం. వెళ్తే అక్కడ వాళ్ళు కాలుకి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అన్నారు. ఎంఆర్ఐలు తీశారు, బ్లడ్ టెస్టులు చేశారు, చాలా మల్టిపుల్ టెస్టులు చేశారు. చేసిన తర్వాత తీరా ఆపరేషన్ చేస్తాము వచ్చేయండి అన్నారు. వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇక్కడ కుదరదు, మీరు కిమ్స్కి తీసుకెళ్ళిపోండి అన్నారు. కిమ్స్కి వెళ్ళే స్తోమత మాకైతే లేదు, కానీ మాకు సడన్ షాక్ అది. సరే మేము వేరే ఇంకొక డాక్టర్ గారిని పరిచయం ఉంటే ఆ డాక్టర్ గారిని సెకండ్ ఒపీనియన్ అడిగితే ఆయన అన్నారు, అది ఈవింగ్ సర్కోమా అని వచ్చిందమ్మా ఎంఆర్ఐలో, అది బోన్ క్యాన్సర్కి సంబంధించింది. క్యాన్సర్ అంటే మీరు వెళ్ళాల్సింది అక్కడికి ఇక్కడికి కాదు, బసవతారకం హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ మీకు మంచిగా వైద్యం జరుగుతుంది, తర్వాత చూద్దాం మనం అన్నారు. సరే అని మేము బసవతారకానికి తీసుకొచ్చాం. ఇక్కడ కూడా చాలా టెస్టులు చేశారు, ఎంఆర్ఐలు తీశారు, తర్వాత బయాప్సీ చేశారు. ఎన్ని చేసినా కానీ అది కాదు, ఇది ఆస్ట్రియోమైలైటిస్ అని చేత మీరు రెయిన్బోకి వెళ్ళిపోండి అన్నారు. రెయిన్బోకి వెళ్ళిపోండి అంటే బంజారా హిల్స్లో ఉన్న రెయిన్బో హాస్పిటల్కి మేము వెళ్ళాం. వెళ్ళిన తర్వాత తీరా అక్కడికి వెళ్ళి వాళ్ళు ట్రీట్మెంట్ చాలా ఇచ్చారు. మళ్ళీ వాళ్ళు కూడా ఓపెన్ బయాప్సీ ఆపరేషన్ చేస్తే అది అక్కడ బోన్ డెడ్ అయింది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు, ఇంకా ఇదేదో క్యాన్సర్కి సంబంధించింది, హెమటాలజీకి సంబంధించింది, ఇది మామూలుగా కాదు, దీనికి టెస్ట్ చేయాలి, బోన్ మ్యారో టెస్ట్ చేయాలి అన్నారు. సరే అని చెప్పి మళ్ళీ వాళ్ళు అక్కడ కూడా చాలా డబ్బు ఖర్చు పెట్టుకున్నాం. సుమారుగా మేము అన్ని హాస్పిటల్స్కి కలిపి ఇప్పటిదాకా మాకు 18 lakhs అయ్యింది. కానీ ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటుంది ఈ బాబు తల్లి, నాకు మేనగోడలు. అయితే ఆ అమ్మాయికి వచ్చేది 15,000 అలా జీతం వస్తుంది. ఆ జీతంలో ఏవో సేవింగ్స్ ఉండి వీళ్ళు చుట్టాలు వాళ్ళు సాయం చేస్తే ఇంతవరకు లాక్కొచ్చాం. అయితే ఇక్కడ మళ్ళీ బసవతారకానికి వచ్చి అది టెస్ట్ చేయిస్తే, బోన్ మ్యారో టెస్ట్ చేయిస్తే అందులో తెలిసింది అక్యూట్ మయలాయిడ్ లుకేమియా. అది అవడానికి ప్రమాదకరమే, కానీ బాబు రెస్పాండ్ అయ్యాడు. ఫస్ట్ ట్రీట్మెంట్కి ఇచ్చిన కీమోకి రెస్పాండ్ అయ్యాడు. కానీ ఇప్పటిదాకా ఈ అమౌంట్ అంతా కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టి వీళ్ళని అడిగి మేము ఖర్చు పెట్టాము. ఇక పైన మాకు స్థామత కూడా లేదు. చెప్పాలంటే పిట్టను గొట్ట పొయ్యిలో పెట్టమా బతుకులు. అలాంటిది ఏదో నలుగురు సాయంతో అది కానిచ్చాం. ఈ పైన చేయాలంటే మా దగ్గర ఏమీ లేదు. దయచేసి మీడియానే ఆశ్రయించాం మేము. మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి ఈ వీడియో చేరాలని, ఎవరికి దయ కలిగిన వాళ్ళు ఎప్పటి మంచి మనసుతో, పెద్ద మనసుతో మా బాబుని ఆదుకుని వాడిని బతికించమని కోరుకుంటున్నాను. ఇంతకంటే చెప్పేది ఏమీ లేదు. ఇకపైన మా వల్ల కాదు. కానీ ఒకడే బాబు, ఈ పిల్లాడిని పోనీ ఇంకో చోటకి ఎక్కడికి తీసుకెళ్లే పరిస్థితి కూడా లేదు, కదిల్చే పరిస్థితి లేదు. ప్రస్తుతానికి మేము బసవతారకంలోనే ఉన్నాం, రూమ్ నెంబర్ 306. మీకు ఎవరికైనా మీరు కోరితే లేదా మేము పెట్టాలంటే కూడా రిపోర్ట్స్ పెడతాం మేము. మీరు ఎవరైనా పెద్ద మనసుతో మాకు దయించి మాకు సహాయం చేయవలసింది కోరుతున్నాం.